తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. జై భీమ్, జై తెలంగాణ. నిన్న రాత్రి మనం ఒక దారుణమైన ఆలోచనతో ఉన్న ఆంధ్ర సెటిలర్ వ్యాపారస్తుల కుట్రలను, అదేవిధంగా ఇక్కడ ఆంధ్ర పెట్టుబడిదారుల కుట్రలను, ఆంధ్ర సెటిలర్ ఎమ్మెల్యేల కుట్రలను విప్పి చెప్పినాం. నేను మరొకసారి చెప్తున్నా, హైదరాబాద్ అనేది నెమ్మదిగా ప్రమాదంలోకి జారుకుంటున్నది. దీన్ని ఆదిలోనే మనం అంతం చేయకపోతే చాలా ప్రమాదంలోకి మనం వెళ్ళిన వాళ్ళం అవుతాం. ఈరోజు ఒక్కడన్నాడు, రేపది ఓ 10 మంది గుంపుకు పాకుతుంది. ఆ తర్వాత వాళ్ళు మొబలైజ్ అవుతారు. మొబలైజ్ అయిన వాళ్ళు మేము ఇంతమంది ఉన్నామనే ఓ ఆలోచనకు వస్తారు. నెమ్మదిగా మేమే ఎక్కువ ఉన్నాం ఇక్కడ అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇక్కడ నిన్న నేను ఈ రాత్రి మనం ఈ స్పెషల్ టాపిక్ మీద మాట్లాడిన తర్వాత నాకు వందలాది ఫోన్లు వచ్చినాయి. దీంట్లో ముఖ్యంగా మన తెలంగాణ పీపుల్ ఒక మంచి టాపిక్ని, ఎవరు కూడా గుర్తించకుండా ఉన్న ఒక టాపిక్ని, సీక్రెట్గా జరుగుతున్న ఒక కుట్రని విప్పి చెప్పినందుకు థ్యాంక్స్ అన్న. తప్పకుండా అప్రమత్తంగా ఉంటాం. తప్పకుండా మీరు ఏదైతే నటికుమార్ ఇంటిని ముట్టడిస్తామని ఇచ్చిన పిలుపున్నదో దానికి తప్పకుండా మీ అందరం సహకరిస్తాం. మా వంతు ఆర్థిక సాయాన్ని అందిస్తాం. అదేవిధంగా మా వంతుగా మీతో భుజం కలిపి నడుస్తాం అనే ఒక మాటను కూడా చాలా మంది మిత్రులు, ఒకరైతే నాకు 12:30 గంటలకు చేసిండు రాత్రి. అప్పటికి నేను మెల్కోతోటే ఉన్నా. రాత్రి 12:30 గంటలకు అమెరికాలో వర్జీనియా పట్టణంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న నల్గొండకు చెందిన మన మిత్రుడు రాత్రి 12:30కు నాకు కాల్ చేసిండు. అన్న, ఇది చిలికి గాలివానలాగా అవుతుంది తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు మీరు చెప్పినట్టు తట్టుకోలేకపోతున్నారు. ఎట్లెట్లా మాకు ఈ తెలంగాణ మీద పట్టు లేకుండా అయిపోయిందనేది వాళ్ళు కుట్రలకు దారితీస్తున్నారు. మీరు చాలా మంచి విషయాన్ని చర్చకు పెట్టినలా అన్న అని నాకు రాత్రి 12:30 గంటలకు వర్జీనియాలో స్థిరపడ్డ మన నల్గొండకు చెందిన ఒక బీసీ బిడ్డ ఫోన్ చేసిండు. కాబట్టి మరొకసారి చెప్తున్న మిత్రులారా, ఇది చాలా చిన్న విషయం కాదు. ఈ రోజు కూడా ఒక కొత్త విషయాన్ని పట్టుకొచ్చిన ఆంధ్ర సెటిలర్లు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వచ్చి వెళ్ళిండో అప్పటి నుండే ఈ గొడవకు పునాది పడ్డది. అసలు చంద్రబాబు నాయుడు గెలుసుడుతోటే హైదరాబాద్కు రావడం, హైదరాబాద్కు చంద్రబాబు వస్తుండనగానే రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించడం, దీనికి స్పీకర్ గారు పోయి బోకే ఇచ్చి శాల్వ కప్పడం, ఈ తతంగమంతా ఒక్కసారిగా మారిపోయింది. రాజకీయ వాతావరణమే మారిపోయింది. చంద్రబాబు నాయుడు గెలుసుడుతోటే ఇక్కడ చంద్రబాబు నాయుడు వర్గానికి సంబంధించిన ఒక వర్గం యాక్టివ్ అయింది. యాక్టివ్ అయిన వర్గం రకరకాల కుట్రలకు కూడా ప్లాన్ చేస్తుంది. కొత్తగా వీళ్ళు అల్లుతున్న కుట్ర ఏంటంటే, రేవంత్ రెడ్డి బాబు చెప్పినట్టు ఇంటాడనే ఒక ఆలోచన వాళ్ళకు ఉన్నది. అయితే బాబు డైరెక్షన్లో ఇవాళ వార్తలు కూడా పెద్దగా గొప్ప వార్తలు ఏం లేవు. వార్తలకు మెలగబోదాం కానీ ముందు వీళ్ళ కుట్రను విప్పి చెప్పాలి. ఈ చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి సహకారంతో ఈ హైదరాబాద్లో సరికొత్త కుట్రకు
తెరదీయాలని ఒక ఆలోచనకు వచ్చినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇది చిన్న చితకా వ్యక్తులు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏం కాదు, మన హైకోర్టు లాయర్లే ఈ ఇన్ఫర్మేషన్ను నాకు చేరవేసింది. నిన్న కూడా ఇదే ఎవరైతే నటి కుమార్ సినీ నిర్మాత ఉన్నాడో ఆయన ఇంటర్వ్యూను కూడా ఫార్వర్డ్ చేసింది నాకు ఒక హైకోర్టు లాయర్ గారే. వాళ్ళు ముందు చూసిన తర్వాతనే ఇమీడియట్లీ దీన్ని చర్చకు పెట్టు అని నాకు పంపించింది. దీని మీద నీకు కాల్స్ వస్తాయి, బెదిరింపులు వస్తాయి, నిన్ను అణిచివేయాలని చూస్తారని కూడా నాకు చెప్పిండ్రు. కాబట్టి ఇప్పుడు దీని గురించి మాట్లాడతాం, 4-5 అంశాల గురించి మాట్లాడదాం. రేవంత్ బాబుకు అత్యంత సన్నిహితుడు, దాంట్లో నో డౌట్. బాబు ఎట్లాడిస్తే రేవంత్ అలాంటి ఆలోచనలకు ఉంటాడు, దాంట్లో నో డౌట్. పైగా మన ముఖ్యమంత్రి గారే, రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారే, కానీ ఈయన మైండ్ మాత్రం బాబు స్వాధీనంలో ఉన్నది. కాబట్టి బాబు ఏం చెప్తే రేవంత్ రెడ్డి గారు తూచా తప్పకుండా చేస్తారు. అయితే నిన్న జరిగిన మీటింగ్ ఏందట అంటే, ఇక్కడ ఉన్న బడా వ్యాపారవేత్తలు, బడా వ్యాపారులు, అదేవిధంగా ఇక్కడున్న సినీ యాక్టర్లు, అదేవిధంగా ఇక్కడ సెటిలర్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా బాబుకు సంబంధించిన కమ్మ సామాజిక వర్గం, కమ్మ వర్గం, దీంతో పాటు తెలంగాణ ప్రాంతం అంటే మనకెట్ల మమకారం ఉన్నదో ఆంధ్రలో ఉన్న కొంతమందికి కూడా తప్పకుండా ఆంధ్ర అంటే ప్రాణం పెట్టేటోళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళ ప్రాంతం, అందులో ఎలాంటి ఇబ్బంది మనకేం లేదు. మనకు తెలంగాణ అంటే ఎంత ప్రేమ ఉన్నదో వాళ్ళకు వాళ్ళ రాష్ట్రం అంటే అంత ప్రేమ ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఇప్పట్లో ఏపీ తెలంగాణతో పోటీ పడే అవకాశం లేదు. ఎందుకంటే భౌగోళికంగా చూసుకున్నా తెలంగాణ అంత సేఫ్ అయిన ప్రాంతం ఆంధ్ర కాదు. పైగా వీళ్లకు రాజధాని లేదు. ఇక ఏదో ఒక్క భారీ వర్షం పడ్డా ఎంత డెవలప్ చేసినా అంత ఒక్కటేసారి కొట్టుకపోతుంది. ఇప్పుడు వీళ్ళకు ముఖ్యంగా కావాల్సింది రాజధాని సేఫ్గా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ఇగో ఈ రాజధాని మీకు అనుకూలమైనది, ఏ ఇండస్ట్రీకైనా ఈ రాజధాని అనుకూలమైనది అని అక్కడ మంత్రులు కానీ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ వచ్చే పెట్టుబడిదారుల నుండి విశ్వాసం పొందాలి. లేకపోతే ఎవడు పెట్టుబడులు పెట్టాడు. ఇక్కడ ఏపీలో ఒక్క భారీ వర్షం పడితే ఒక్క దెబ్బకి అంత దూడ్చిపెట్టకపోతుంది. కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారు, హైదరాబాద్ అనేది ఒక స్వర్గసీమ. ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి స్వర్గసీమే, ఐటీ ఇండస్ట్రీకి స్వర్గసీమే, వ్యాపారవేత్తలకు స్వర్గసీమే, చిన్న చిరు వ్యాపారులకు స్వర్గసీమే. కాబట్టి హైదరాబాద్ను మనం ఎట్టి పరిస్థితిలో వదులుకోకూడదు. హైదరాబాద్లో నెమ్మదిగా రేవంత్ రెడ్డి గారి సహకారంతో దీని మీద మనం పట్టు సాధించాలి. మళ్ళా ఈ సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు నిన్న వాళ్ళు. వీళ్ళంతా బడా వ్యాపారవేత్తలు, సినీ యాక్టర్లు. ఈ సినీ యాక్టర్లలో ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం, అదేవిధంగా కాపు సామాజిక వర్గం. ఎందుకంటే అసలు ఈ ఇద్దరికి అసలు పడనే పడదు. ఇది ఉప్పు నిప్పు లాంటి సామాజిక వర్గాలు. ఇదేమో మొత్తం ఎన్టీఆర్ ఫ్యామిలీ, పెద్ద ఎన్టీఆర్ ఫ్యామిలీ. ఇదంతా చిరంజీవి గారి ఫ్యామిలీ. యాక్చువల్లీ చిరంజీవి గారిని తొక్కివేయాలని చూసిందంతా కూడా ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఈరోజు తొక్కిపడేయాలని చూసింది. కానీ ఆయనకున్న అల్టిమేట్ టాలెంట్ తోటి ఆయన ఊహించని ఎవరు అందుకోలేని స్థాయికి వేయండు. ఆ తర్వాత ఈ చిరంజీవి గారి పరంపరలో చిరంజీవి గారి స్ఫూర్తిని అందుకున్న మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం బడ స్టార్లుగా ఎదిగిండు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ కూడా తొక్కలేని స్థాయికి వెళ్ళిపోయింది వాళ్ళు.
కాబట్టి వీళ్ళకు ఎక్కడ కలిసింది పొత్తు అంటే టీడీపీ జనసేన దగ్గర కలిపింది వీళ్ళ బంధం. మామూలుగా వాళ్ళు ఉప్పు నిప్పులాగా ఉండేటోళ్ళు ఎప్పుడైతే టీడీపీ జనసేన రెండు కలిసి పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినాయో, బాబు ఎప్పుడైతే అదే జైల్లో పడ్డాడో అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వచ్చి ఆ రోడ్డు మీద పడుకొని ఆయనకు మద్దతుగా తెలిపి దాన్ని కొంచెం తీవ్ర స్థాయికి తీసుకెళ్ళలో ఈ కొట్టుకొని చచ్చేటోళ్ళు కాస్త ఒక్కటైంది వీళ్ళు. వీళ్ళు ఒక్కటి కావడానికి కూడా చాలా ఉన్నది. ఒకటి, ఏపీలో జగన్ దెబ్బ కొట్టాలి, ఏపీలో జగన్ దెబ్బ కొట్టాలి. హైదరాబాద్ మీద వాళ్ళు కోల్పోయిన శక్తిని కావచ్చు, అది హైదరాబాద్ మీద వాళ్ళు కోల్పోయిన ఆధిపత్యాన్ని కావచ్చు తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్లో వీళ్ళకు వేల కోట్ల లక్షల కోట్ల ప్రాపర్టీలు ఉన్నాయి, వేల కోట్లు, ఇక ఊహించలేము. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నేను హైదరాబాద్ను డెవలప్ చేసిన అంటున్నారు కదా, ఎవడైనా చంద్రబాబు కానీ ఇంకోలు కానీ హైదరాబాద్ని ఎవడన్నా డెవలప్ చేసినట్టే చెప్పనుకొని కొట్టురు. హైదరాబాద్ ఇప్పుడు కాదు, 1920లోనే అది మెట్రోపాలిటన్ సిటీ. అది మొత్తం ప్రపంచ నలదీశలో ఉన్న మహామహా రాజులు కావచ్చు, మహామహా వ్యాపారవేత్తలు కావచ్చు, అప్పుడు హైదరాబాద్ నుండి హైదరాబాద్కు వచ్చి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకొని పోయిన సందర్భాలు చరిత్ర అనేకం ఉన్నది. కాబట్టి వేల కోట్ల ఆస్తులు ఇక్కడ కమ్మ, అదేవిధంగా కాపు, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. అయితే ఆంధ్రాకు సంబంధించిన రెడ్డిలకు తెలంగాణతోటి ఎలాంటి లొల్లి లేదు, వాళ్ళకు ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది. తెలంగాణ మనది అని అనుకోకూడదు, తెలంగాణ మీద మనం ఆధిపత్యం చెలాయించకూడదు. హైదరాబాద్లో మనకు వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలు ఏదో మనం చేసుకోవాలి, తలా రూపాయి పంచుకోవాలి, వెళ్ళిపోవాలి. అంతేగాని హైదరాబాద్ మాదే అనే ఆలోచన ఈ రాయలసీమ రెడ్డిలకు కానీ ఈ ఆంధ్ర రెడ్డిలకు కానీ లేదు. ఎవరికి ఉన్నదంటే ఓన్లీ కమ్మ కాపు వాళ్ళకే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ సినీ ఇండస్ట్రీలో పాతకపోయిన ఒక వీళ్ళిద్దరే, కమ్మ కాపు, వీళ్ళిద్దరే భయంకరంగా పాతకపోయి వీళ్ళే హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, లేకపోతే గచ్చిబౌలి, లేకపోతే అక్కడ సింగపూర్ సిటీ టౌన్ అని ఉంటుంది, ఆ గచ్చిబౌలినే. ఈ ప్రాంతాలలో భయంకరమైన డెవలప్ ఉంది. అటు మనం ఇండస్ట్రీ అక్కడ సింగపూర్ అని ఉంటుంది, గచ్చిబౌలిలోనే ఒక ఏరియా, సింగపూర్ సిటీ టౌన్ అని ఉంటుంది. అడిగి పోతే రాత్రిపూట పోతే సింగపూరే అనుకుంటాం దాన్ని. ఇంకోటి దాన్నే అనుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది గచ్చిబౌలిలోనే. ఆ ఏరియా పోతే చిన్నపాటి మలేషియా లాగా కనబడుతుంది మనం. అగో అంత డెవలప్ జరిగింది. ఆ డెవలప్ అంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇగో వీళ్ళే, ఈ కమ్మ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల భూములది. కాబట్టి ఇంత అధికారం ఎట్లా కోల్పోతారు వాళ్ళు? ఈ ఫోన్ ఒకటి మాట్లాడు, వీళ్ళు వచ్చినట్టున్నారు, అడ్రస్ చెప్పు. ఇంత అధికారాన్ని వాళ్ళు కోల్పోవడానికి సిద్ధంగా లేరు, ఇంత ఆధిపత్యాన్ని వాళ్ళు కోల్పోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి దీన్ని ఏం చేయాలి? డిస్టర్బ్ చేయాలి. చూడండి, అరికపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కానీ బీఆర్ఎస్ నుండి అరికపూడిని గుంజేసింది. ఇది ఎప్పుడు జరిగింది? ఇటు చంద్రబాబు నాయుడు వచ్చిపోయినాకనే జరిగింది ఇదంతా. అప్పటిదాకా అరికపూడి గాంధీ సైలెంట్ గానే ఉన్నాడు. అసలు అరికపూడి గాంధీ అనేట ఆయన కూడా పెద్దగా తెలియదు మనకు. ఓన్లీ ఆయన షేర్లింగంపల్లి ప్రజలకు మాత్రమే అరికపూడి గాంధీ ఎవరు అనేది వాళ్ళకు తెలుసు. ఎప్పుడైతే బాబు వచ్చిపోయిండో హైదరాబాద్కు, అరికపూడికి ఏదైతే నోట్స్ ఇచ్చిపోయిండో, ఏదైతే డైరెక్షన్ ఇచ్చిపోయిండో ఆ డైరెక్షన్ని అరికపూడి ఫాలో అయింది. అక్కడి నుండి ఇది రేజ్ అయింది. అయితే ఇది బాబు అల్లిన కుట్రలో భాగమే ఇదంతా. స్టెప్ బై స్టెప్ ఎట్లా తీసుకుపోవాలి ఈ ఆలోచన అనేది బాబు డైరెక్షన్లో మొదలైన అరికపూడి గాంధీ ఇష్యూ కాస్త పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి దాడికి ఉసిగొల్పేదాకా పోయింది. ఈ క్రమంలో ఏం చేసింది రేవంత్ రెడ్డి? చక్కగా ఢిల్లీకి పోయింది. ఇక్కడ ఈ గొడవ జరగని నాకేందన్నట్టు
ఢిల్లీకి పోయిండు. ఆయనకున్న ఆలోచన ఏంది రేవంత్ రెడ్డి గారికి? ముందు హైదరాబాద్ మీద ఇంత కుట్ర జరుగుతుంది అంత కుట్ర జరుగుతుంది అనేది పక్కన పెడితే ముందు బీఆర్ఎస్ లీడర్లను ఆయన గుంజుకోవాలి. బీఆర్ఎస్ కు హైదరాబాద్ మీద పూర్తి పట్టుపోవాలి. దీని ఇంటర్నల్ గా బాబ్ గేమ్ ఏందనేది ఆయనకు అర్థమవుతుందో అర్థమవుతలేదో మనకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవానికి ఎప్పటికెప్పుడు ఇంటెలిజెన్స్ సంబంధించి సమాచారం వస్తుంది. కానీ ఇంటర్నల్ గా అరికపూడికి బాబు ఎక్కిస్తున్నది ఏంటిది? అది రేవంత్ రెడ్డి గారికి తెలియదు. ఈయన ఢిల్లీలో పడ్డాడు, అరికపూడి పోయి పాడి కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద పడ్డాడు, ధ్వంసం చేసిండు. పాడి కౌశిక్ రెడ్డి ఏం చేసిండు? బిడ్డ, ఒక ప్యూర్ తెలంగాణ బిడ్డను నువ్వు నా ఇంటికి వచ్చి కొడతావా అనే ఒక మాట అన్నాడు. ఆ మాటే కావాలి వాళ్ళకు, బాబుకు కావాల్సింది ఆ మాటే. ఇప్పుడు ఈ మాటను పట్టుకుని ఏమంటాడు? ఆంధ్రోళకి ఇక్కడ ఏ మాత్రం స్వేచ్ఛ లేదు, ఏ మాత్రం భద్రత లేదు. హైదరాబాదులో మొత్తం మనం ఎక్కడికక్కడికి ఒక్కటి కావాలి. ముందుకు పోతున్న తెలంగాణ ఏదో విధంగా చిచ్చుపెట్టి ఆపాలంటే ఇప్పుడు ఆంధ్ర సెటిలర్లను ఉసిగొల్పాలి. అందులో భాగంగానే నటి కుమార్ అనేటోడు నిన్న మీకు మళ్ళీ వినబెడతా, ఒకసారి ఫోన్ ఇవ్వండి. వీళ్ళే అన్నారు కదా, ఇద్దరు బీఆర్ఎస్ లీడర్లు కొట్టుకున్న దానికి మనకేం సంబంధం, ఇద్దరు బీఆర్ఎస్ లీడర్లు ఎక్కడన్నా కొట్టుకొర్రి తన్నుకొర్రి మాకేం సంబంధం అని వీళ్ళే అన్నారు. కూర్చో, వీళ్ళకి రమ్మని ఒకసారి. మరి ఇద్దరు బీఆర్ఎస్ లీడర్లే కొట్టుకుంటే సినీ నిర్మాత అయిన అరికపూడి గాంధీకి ఏం సంబంధం? ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్టుకుంటే సినీ నిర్మాతగా సినిమాలు ఏదో తీసుకుంటూ ఫ్లాప్స్ ఇట్లో తీసుకుంటూ బతికే ఇదే నటి కుమార్కి ఏం సంబంధం? ఆయన హైదరాబాద్ స్టేట్ కావాలని డిమాండ్ని ఇప్పుడెందుకు తెర మీదకి తీసుకొస్తాడు? ఇక దీన్ని పట్టుకొని కొంతమంది ఆంధ్రోలు నిన్న అంతకుముందు హైదరాబాదు స్టేట్గానే ఉండే అంటారు. మరి హైదరాబాద్ స్టేట్గానే ఉండే, హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్న జిల్లాలేంటి చెప్పరా వెదవాళ్ళారా? అప్పుడు తెలంగాణ స్టేట్ అనలే, హైదరాబాద్ స్టేట్ అనే అన్నారు. మరి హైదరాబాద్ స్టేట్లో ఉన్న జిల్లాలేంటి? వరంగల్ లేదా, కరీంనగర్ లేదా, నల్గొండ లేదా, నిజామాబాద్ లేదా, ఆదిలాబాద్ లేదా, ఆఖరికి ఇటు మహారాష్ట్రకు పక్కన ఉన్న ఒకటి రెండు జిల్లాలు కూడా హైదరాబాదు సంస్థానంలోనే ఉండే. అంటే మెల్లగా ఎలాంటి డైవర్ట్ చేస్తానో మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఆయనకి ఇప్పుడు ఆయన మళ్ళా గవర్నమెంట్ వచ్చేయాలి, నిద్రపడట్లా. గవర్నమెంట్ ఆయన కొడుక్కి ఈయనకి గవర్నమెంట్ రావాలి, పగ్గాలు రావాలి. ఆ పగ్గాలు వచ్చేస్తే మళ్ళీ ఆంధ్ర వాళ్ళంతా కన్నబెట్టలే, లేకపోతే మనందరూ శత్రువులు ఈయనకి. ఇదేం రాజ్యం, ఇదేమండి అసలు గవర్నమెంట్ అంటే ఈయన ఏమనుకుంటాడు? తెలంగాణ మాది, కలవగుంట్ల ఫ్యామిలీది, ఈ జీవితం మొత్తం టోటల్ గా ఇది మాది రాత, ఇది రైటింగ్ అని అనుకున్నారు. ఆయన జనాలు ఓడిస్తారు అనుకోలే. కనుక నేనేమంటున్నానంటే ఆంధ్ర వాళ్ళని అవమానించిన ఎవరైతే తరిమి కొడతామని చెప్పాడో మీరు కానీ ఒక 10-15 రోజుల లోపల ఆయన పార్టీని అసెస్మెంట్ చేస్తారా? లేదనుకుంటే ఆయన శాంతియుతంగా డీజీపీ గారిని మేము పర్మిషన్ అడిగి, సిపి గారిని పర్మిషన్ అడిగి, మొత్తం టోటల్ గా వాళ్ళు 10,000 మంది అన్నారు కదా, మేము 10,000 మందితో ఇక్కడ ఉన్న సెటిలర్స్ అందరం కూడా ర్యాలీ తీసి శాంతియుతంగా సీఎం గారిని కలుస్తాం. మా పరిస్థితి ఏంటో కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. లేదంటే సపరేట్ హైదరాబాద్, మేము మొత్తం సెటిలర్స్ అంతా హైదరాబాద్ అడుగుతాం. అంటే ఏంటిది, ఎక్కడికి వెళ్తుంది? ఇది ఇస్ నాట్ కరెక్ట్. టిఆర్ఎస్ రాజద్రోహం కేసు 10,000 మంది అన్నారు కదా, మేము 10,000 మందితో ఇక్కడ ఉన్న సెటిలర్స్ అందరం కూడా ర్యాలీ తీసి శాంతియుతంగా సీఎం గారిని కలుస్తాం. మా పరిస్థితి ఏంటో కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. లేదంటే సపరేట్ హైదరాబాద్, మేము మొత్తం సెటిలర్స్ అంతా హైదరాబాద్ అడుగుతాం. అంటే ఏంటిది, అది ఎక్కడికి వెళ్తుంది? చూడు, అరికపూడి గాంధీ ఎమ్మెల్యే, అరికపూడి ఎమ్మెల్యే, పాడి ఎమ్మెల్యే, ఫస్ట్ వీళ్ళిద్దరి గొడవ అన్నారు. ఇది ఇందులోకి నటి కుమార్ గారు ఎందుకు వచ్చిండు? నటి కుమార్ గారు సినీ నిర్మాత, మరి వీడెందుకు వచ్చిండు ఇటు? వీనికేం పని ఇందులో? పైగా ఏమంటారు, సెటిలర్లు అందరినీ కలుపుతాండి ఇక్కడ. సెటిలర్ మీరు తప్పకుండా ఆ ఇంటర్వ్యూ చూడండి. సెటిలర్స్ అంటే ఎంతమంది వస్తారంటే గుజరాతీలు వస్తారు. వీడు అన్నాడు, ఇదే మాట అన్నాడు నిన్న, అన్నాడు. మళ్ళీ మీకు వినబెడతా, చాలా టైం ఉన్నది కాబట్టి. కేరళ వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తాడు, తమిళియన్స్ని
ఇన్వాల్వ్ చేస్తాడు. వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి సెటిలర్ అంతా కలిసి 10,000 మందితోటి డీజీపీ గారిని కమిషనర్ గారిని కలిసి అవసరమైతే ఏం అడుగుతారట, హైదరాబాద్ మాకు స్పెషల్ స్టేట్ కావాలని అడుగుతారట. ఇంత కుట్ర. దీనికి సంబంధించి సీక్రెట్ మీటింగ్ జరుపుకున్నాడు. అందులో ఒక వ్యక్తే ఈ నట్టి కుమార్ గారు. ఒక 100 మంది దాకా సెటిలర్స్, ఏది బాబు వర్గానికి సంబంధించిన సెటిలర్స్, చంద్రబాబు వర్గానికి సంబంధించిన సినీ వ్యాపారస్తులు, అదేవిధంగా ఇదే మన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు, పాలిటిక్స్కి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు కూడా అందరు కలిసి ఒక 100 మంది దాకా బాబుతోటి ఒక స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారట ఆయన వచ్చినప్పుడు. అది నిన్న చెప్పిండ్రు నాకు. ఇంత తదంగం జరుగుతా అంటే రేవంత్ రెడ్డి గారి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఈ మంత్రివర్గం ఏం చేస్తుంది? సేమ్ అవుతుందా అంటే స్టక్ అవుతుందా? దయచేసి మిత్రులారా, కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది. ఇక్కడ ప్రాబ్లమా అక్కడ ప్రాబ్లమ్, నెట్ ప్రాబ్లం వస్తుందా? దయచేసి మిత్రులారా, నెట్ ప్రాబ్లం వస్తుందట, ఒక్కసారి గమనించగలరు. మొదటి నుండే స్టక్ అవుతుందా? కొంచెం అర్థం చేసుకోగలరు, నెట్ ప్రాబ్లం వస్తుందట. ఇంకో ఇట్లా ఇంత జరుగుతా అంటే రేవంత్ రెడ్డి నాకేం సంబంధం అన్నట్టు ఆయన చూసి చూడకుండా వెళ్ళిపోతాను. ఆయనకి ఎంతసేపు బీఆర్ఎస్ మీద కోపంతో ఈ హైదరాబాద్ మీద ఏం కుట్ర జరుగుతుందో ఆయన అర్థం చేసుకోలేకపోతాను. కాబట్టి మిత్రులారా, మరొకసారి చెప్తున్నా నేను, దయచేసి మనోళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు జరిగే కుట్రను తిప్పికొట్టండి. అదేవిధంగా ఇక్కడ నేను నిన్న పెట్టిన ఒక్కొక్కరు చాలా అద్భుతంగా స్పందించింది. నిన్న తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్కు నిన్న ఒక 20 మంది మేము కూడా ఖచ్చితంగా ఈ పోరాటంలో భాగస్వామ్యం అవుతామని ఒక 20 మంది తమ డీటెయిల్స్ పంపిండ్రు. అదేవిధంగా ఆర్థికంగా కూడా దీనికి పెద్ద ఎత్తున సాయం చేయండి. ఎందుకంటే నట్టి కుమార్ లాంటి వాళ్ళను తన్ని తరమకపోతే మనం చాలా ఇబ్బందుల్లో పడతాం. వీడు వాని పర్సనల్ గ్రడ్జిని, వాని పర్సనల్ కుట్రను ఇక్కడ స్థిరపడ్డ తమిళియన్స్ కంటిస్తాడు, కేరళ వాళ్ళకి అంటిస్తాడు, గుజరాత్ వాళ్ళకి అంటిస్తాడు. కాబట్టి ఇక్కడ మిగతా సెటిలర్ల జోలికి ఏ తెలంగాణోడు పోలే, మిగతా సెటిలర్స్ మన మీదికి రాలే. మనకంతా పంచాయతీ అంతా ఇది పొలిటికల్ పంచాయతీ. కాబట్టి అర్థం చేసుకోండి. ఇక్కడ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఇచ్చిన మీకు, దానికి ఖచ్చితంగా సాయం చేయండి. మన పోరాటానికి ముందుకు పోయేలాగా ఉంటుంది. తప్పకుండా రండి, తప్పకుండా సాయం చేయాలని కోరుతున్నా.